సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు, సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి 12వ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావాల్సిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు. సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా విప్లవకారులే. అలాంటి సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని, బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. ప్రతిరోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా 150 రోజులు నిశ్చితంగా గమనించిన. బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు. బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద, వారు అందించిన ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది. ఈ సమాజం మీద 12వ శతాబ్దంలోనే దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను, అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని, అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, అస్పృశ్యత, అంటరానితనం కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలి, సమాజాన్ని నిర్మించాలి. ఈ సమాజంలో మహిళలకు, పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు, దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని, ఒక విధానాన్ని మనకు అందించారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు. పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు, గ్రామ సభలలో జరిగిన చర్చలు, గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన, ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం. దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు, లేదా జ్యోతిరావు పూలే కావచ్చు, లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి. ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు
చెయ్యాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని, లోటుపాట్లను విశ్లేషించి విశదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి, అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి, అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం.